హాయ్ ఫ్రెండ్స్, నల్లేరు పల్లి పచ్చడి చేయబోతున్నాను ఫ్రెండ్స్. టమాటా వేసి చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో ఉన్న తీగ ఫ్రెండ్స్. చిన్న మొక్క పెట్టాను, పెద్దదైంది. అది పెరిగినప్పుడు అంతా పిల్లల చేత కట్ చేపించి నేనైతే పచ్చడి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే బయట కొనుక్కోవాలంటే ఇది అమ్మరు, ఎవరిళ్ళలో ఉన్నా మనం ఎందుకు అడగాలి, మన ఇంట్లోనే ఉంది కదా అని నేను కట్ చేసి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎముకలు ఇరిగినా కానీ కట్టుకునే అంత బలం ఉంటుందంట. ఈ ఎముకలకు మంచిది అంటారు ఫ్రెండ్స్. చాలా మంది వాడతారు. మా చిన్నప్పుడు అయితే ఇది తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గలిజేరు అంటే ఇది, తర్వాత తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు ఇవి కూడా తెలియదు. ఇప్పుడైతే తింటున్నాము, అవి పప్పులో వేసుకొని తింటున్నాము. మునగాకైతే వాడేవాళ్ళు కాదు, అది కూడా ఇప్పుడు ఆయుర్వేదం అయిపోయింది కదా, అది కూడా తింటున్నాము. ఇదైతే నేను పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఈ నల్లేరు కాడలు కూడా వేపుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు కూడా పక్కన పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు, పిరుగా ఉన్నాయి కాబట్టి 3-4 చిన్నవి అయితే వేసుకున్నాను. ఈ పచ్చడికి సరిపోతాయి ఫ్రెండ్స్. అది టమాటా లేకుండా చింతపండుతో కూడా చేసుకుంటారు, కానీ మాకు టమాటా అలవాటు కాబట్టి అన్నిట్లో నేను టమాటా వేస్తాను ఫ్రెండ్స్. ఇలా కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే చేశాను. ఇది అన్నంలోకి బాగుంటుంది, అట్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినాలని ముందు ఈ పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లలు కూడా తింటారు ఇష్టంగానే. మీరు కూడా చేసుకోండి, తినండి ఫ్రెండ్స్. నేనైతే చేసుకున్నాను, పప్పు పచ్చడి వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.